వినాయక చవితి దగ్గర పడుతూ ఉండటంతో వినాయక విగ్రహాల తయారీ ఊపందుకుంది. చాలా చోట్ల ఇప్పటికే పెద్ద సంఖ్యలో వినాయకుని విగ్రహాలు సిద్ధమయ్యాయి. కృష్ణా జిల్లా పెడనలో తయారయ్యే విగ్రహాల కోసం చాలా దూరం నుంచి వచ్చి మరీ తీసుకువెళతారు. రాజస్థాన్కు చెందిన వారు పెడనలో స్థిరపడ్డవారు వినాయక విగ్రహాల తయారీలో బిజీ అయ్యారు. రంగురంగుల వినాయక విగ్రహాలు రకరకాల సైజుల్లో సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ నుంచి మెటీరియల్ తెచ్చుకుని అక్కడి విగ్రహాలకు ధీటుగా విగ్రహాలను తీర్చిదిద్దడంలో పెడన కళాకారులు నైపుణ్యం సంపాదించారు. 2 అడుగులు మొదలు 7 అడుగుల వరకు ఎత్తుతో వినాయకుని విగ్రహాలు తయారు చేసి ఆకర్షణీయమైన రంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఆడ మగ తేడా లేకుండా కుటుంబ సభ్యులంతా ఒక్కో పని చేస్తూ విగ్రహాల తయారీలో పాలు పంచుకుంటున్నారు. మట్టి విగ్రహాల ధరలు ఎక్కువ కావటం వల్ల చాలా మంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకే మొగ్గు చూపుతున్నారని తయారీదారులు చెబుతున్నారు. గత 15 సంవత్సరాలు బట్టి వినాయక చవితి విగ్రహాలు తయారు చేస్తున్నాం. మాకు ఏటా వచ్చి 400 విగ్రహాల దాకా డెలివరీ అవుతా ఉంటాయి. మా దగ్గర అడుగు నుంచి 12 అడుగుల వరకు విగ్రహాలు తయారు చేస్తామండి. ఆటల మీద అమ్మవారి బొమ్మలు కూడా తయారు చేస్తాం. ఇంకా ఇప్పుడు 7వ తారీఖున మేము డెలివరీ ఇవ్వాల్సి ఉంది బొమ్మలు. ఈ చిన్న చిన్న వర్క్లు మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్స్ అన్ని చేస్తున్నాం. ఆటలు కూడా ఈ సంవత్సరం బాగానే ఉన్నాయి. ఇంకా కస్టమర్లకు బాగా మెప్పు పొందాలని పెయింట్లు అయ్యి వెరైటీగా చేస్తున్నాం. నిరుటి కంటే ఈసారి ధరలు ఎక్కువగా ఉన్నాయని వినియోగదారులు చెబుతుండగా ముడి సరుకు వల్లనే ధరలు పెరిగాయని తయారీదారులు అంటున్నారు. ఏటా సగటున 400 విగ్రహాలు అమ్ముడవుతూ వస్తుండగా ఈసారి 600 దాకా కొనే అవకాశాలున్నాయని చెబుతున్నారు. హైదరాబాద్ను